ప్రాణాధారమైన బ్లడ్ బ్యాంకులలో అక్రమాలు అవినీతి రాజ్యమేలుతున్నాయి. దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఇందుకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. డ్రగ్ కంట్రోల్ అధికారులు చేసిన దాడుల్లో విషయం వెలుగు చూసింది. అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. రక్తం, ప్లాజ్మాను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ లో అమ్ముతున్నట్లు తేల్చారు. సదరు ముఠాను అరెస్ట్ చేశారు. మూసాపేటలోని హిమో సర్వీస్ ల్యాబొరేటరీస్ కేంద్రంగా ప్లాజ్మాను నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు నిర్ధారించారు. హిమో సర్వీసెస్ ల్యాబొరేటరీస్ నుంచి న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ల్యాబ్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ ను అదుపులోకి తీసుకుని డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారిస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఏంటి బ్లడ్ రాకెట్ నడుస్తున్నట్టుగా ఉంది? అసలు ఏంటి ఎస్పెషల్లీ ఒక పేరు మనకి ప్రత్యేకంగా వినిపిస్తోంది. రైట్, ఈ ఒక్క పేరే కాదు యామిని, దాదాపుగా ఇందులో 3 బ్లడ్ బ్యాంకులు కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 3 బ్లడ్ బ్యాంకులు మనీ స్టోర్ చేయడమే కాకుండా ఇతర బ్లడ్ బ్యాంకులకు కూడా కొంతవరకు దాని సమయం అయిపోయినప్పటికీ కూడా పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా దీనిపైన ఆరా చేస్తే రోజు రోజుకు కూడా ఈ యొక్క ఒక్కటే బ్లడ్ బ్యాంక్ కాకుండా ఇంకో 2-3 ఉన్నట్లయితే క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ప్రతిసారి అడిగినప్పుడు మాత్రం ఎప్పుడు ఎవరు అవసరం ఉండి అడిగినా కానీ ఇక్కడ బ్లడ్ దొరకకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు అవైలబుల్ లేదు అని చెప్పడం కావచ్చు. అంతేకాకుండా మీకు కావాలి అని అంటే వేరే దగ్గర నుండి తీసుకొచ్చి ఇస్తాము, ఆ అమౌంట్ ఎక్కువగా చార్జ్ చేస్తారు అని ఎవరైతే నీడ్ ఉంటుందో పేషెంట్స్ వాళ్లకు ఇట్లాంటి కొన్ని మాటలు చెప్పడము వెనకాల కొంతవరకు ఈ సమాచారం అందుకున్న అధికారులు దీన్ని ఎలాగైనా కానీ బయట పెట్టాలి అనే ఉద్దేశంతో తనిఖీలు చేయడంతో ఈ యొక్క వ్యవహారం అనేది పూర్తి స్థాయిలో బయటపడ్డట్లు అయితే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.